रसेन तृप्तो न कुतश्चनो नः त्वमेव विद्वान् न विभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तज्जक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క సత్యత ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య. సర్వే నమస్తే. నమస్తే అండి. నమస్తే నమస్తే. సత్యత ప్రకాశము 40వ పుటలో చూడండి. నైత్యేకే నాస్తి అనధ్యాయో బ్రహ్మసత్రం హి తత్ స్మృతం బ్రహ్మాహూతిహుతం పుణ్యం అనధ్యాయ వషట్కృతం. మనుస్మృతి 2వ అధ్యాయము 106వ శ్లోకము. కారణం ఏమంటే నిత్యకర్మలందు అనధ్యాయము అంటే నిర్లక్ష్యము ఆట విడుపు అని అంటున్నారు గోపిదేవి గారు. అనధ్యాయము ఉండదు అంటే నిర్లక్ష్యం అనేటువంటిది చేయకూడదు. బద్ధకత, సోమరితనం అనేటువంటిది. శ్వాస ప్రశ్వాసములు ఎల్లప్పుడూ నడుచును, అవి బంధింపబడవు. అట్లే నిత్యకర్మలు ప్రతిదినము చేయవలయును, ఏ దినమునను విడవరాదు. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏ రకంగానైతే మనము తల్లి గర్భంలోకి వచ్చామో అప్పటి నుంచి చివరి శ్వాస వదిలే వరకు మనము మన శరీరాన్ని బ్రతికించడానికి శ్వాస ఏ రకంగానైతే ఉంటుంటుందో అదే విధముగా నిరంతరముగా ఈ యొక్క శ్వాసలు ఆడుతున్నట్లుగానే మన నిత్య కర్మలు అనేటువంటివి కొనసాగాలి అనేటువంటిది అభిప్రాయం. శ్వాస ఏ రకంగానైతే ఆగిపోతే మన జీవితమే ఆగిపోతుంటుందో నిత్య కర్మలు కూడా ఆ విధంగానే ఏ రోజును ఆపకూడదు అన్నది సారాంశం. నిత్య కర్మలు ప్రతిదినము చేయవలేదు, ఏ దినమున విడవరాదు. అనధ్యాయ దినమునను చేయబడిన అగ్నిహోత్రాది ఉత్తమ కర్మము పుణ్యరూపమే యగును. అంటే ఏదైనా ఒత్తిడి కారణంగా స్వాధ్యాయము చేయలేక పుస్తక పఠనము చేయజాలని రోజు మరి అగ్నిహోత్రము చేయకూడదు అని అగ్నిహోత్రము మానేసే కంటే అనధ్యాయ దినమునను ఈ యొక్క పఠన పాఠనం చదువుకోలేనటువంటి వ్యస్తత వల్ల చేయబడినటువంటి అగ్నిహోత్రము వంటి ఉత్తమ కార్యము పుణ్యరూపమే అవుతుంది. ఉత్తమ కర్మము పుణ్యరూపమే అవుతుంది. కాబట్టి ఈ యొక్క అగ్నిహోత్రాన్ని మాత్రం ఎప్పుడూ విడవకూడదు. అబద్ధమాడుట ఎల్లప్పుడూ పాపము. అబద్ధమాడటం ఎల్లప్పుడూ పాపము. సత్యము చెప్పుట ఎల్లప్పుడూ పుణ్యమైనట్లు, చెడు కర్మలను ఆచరించుట ఎల్లప్పుడూ అనధ్యాయము. చెడు కర్మలను ఆచరించడము అనేటువంటిది ఎల్లప్పటికీ అనధ్యాయం. అనధ్యాయము అని అంటే సద్గ్రంథాల పఠనము పట్ల నిర్లక్ష్యము వహించినట్లే అవుతుంది. ఆచరించుట, పుణ్యకర్మలను ఆచరించుట ఎల్లప్పుడూ స్వాధ్యాయమే అవును. స్వాధ్యాయం చేసినట్లే అవుతుంది. కాబట్టి స్వాధ్యాయము తప్పనిసరిగా చేయాలి, పుణ్యకర్మలు తప్పనిసరిగా చేయాలి. ఇంకొకటి, ఈ పుణ్యకర్మల యొక్క సందర్భంలో వస్తున్నప్పుడు ఏంటంటే వారు నాకు అయితే గుర్తుకు రావట్లేదు. ఒక ప్రసంగమున నిన్న ప్రభాకర్ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, మళ్ళీ చెప్పండి ప్రభాకర్ గారు.
జవహర్ లాల్ నెహ్రూ గారికి అది వారి పేరు చెప్తున్నారు కదా. ఆ, దుర్గాబాయి దేశ్ముఖ్. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు వారి జవహర్ లాల్ నెహ్రూ గారు. చెప్పండి, మీ మాట సరిగా వినపడుతుంది. అక్కడ కార్యక్రమంలో నెహ్రూ గారు ఇక్కడ వినపడుతుందా ప్రభాకర్ గారి మాట? నెహ్రూ గారు దేశ్ముఖ్ గారు ఉన్నారు కార్యకర్తగా. ఉండండి ప్రభాకర్ గారు, సరిగా మీది వినబడట్లేదు అంటే. అందరిది అలాగే ఉంది ఆచార్జీ, అందరిది అలాగే ఉంది రీసౌండ్ లో. నా మాట కూడా అలాగే వినపడుతుందా? ప్రవేశ ద్వారం దగ్గర ఇప్పుడు క్లియరెన్స్ అండి. అందరూ మైక్ బంద్ చేస్తే బాగా వస్తారు. ఒక కార్యక్రమం దగ్గరలో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నారు. అందరికి పాస్, ఎంట్రీ పాస్ చూసి లోపలికి పంపిస్తున్నారు అని. అయితే అదే వరుసలో అక్కడ నెహ్రూ గారు వస్తే కూడా వాళ్ళని ఆపేశారు అన్నట్టు. ముఖ్య అతిథి రూపంలో నెహ్రూ గారు. వినబడుతుంది ఆచార్య? ఇప్పుడు బాగానే ఉందండి. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెహ్రూ గారు ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఆపివేశారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఎందుకంటే అతని దగ్గర ఎంట్రీ పాస్ లేదు కాబట్టి. ఆమె యొక్క ఒక నానబెట్టద్దు, సూటిగా చెప్పండి, ఇప్పటికే సమయం చాలా. అయితే అభిప్రాయం ఏంటంటే, ఏదో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జవహర్ లాల్ నెహ్రూ గారిని పిలవడం జరిగింది. దానికి ప్రవేశ ద్వారంలో దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని ఎవరైతే ఆ ప్రవేశ అనుమతి పత్రం, టికెట్ ఉంటుందో వాళ్ళనే లోపలికి పంపించాలి, టికెట్ లేని వారిని లోపలికి పంపించకూడదు అని ఆ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు దుర్గాబాయి దేశ్ముఖ్ కు చెప్పి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. జవహర్ లాల్ నెహ్రూ గారిని పిలవడం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ గారు గేట్ దగ్గరికి వచ్చినప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్, నీ టికెట్ చూపెట్టండి అన్నారు. నా దగ్గర టికెట్ లేదంటే, టికెట్ లేకపోతే ప్రవేశం లేదన్నారు. అంటే నన్ను పిలిచారు కదా, పిలిచినా వలసిన ఎవరైనా సరే అందరినీ పిలిస్తేనే వచ్చారు, అందరు టికెట్ తీసుకుని, నువ్వు టికెట్ తీసుకోవాల్సిందే, టికెట్ లేకపోతే లోపలికి ప్రవేశం లేదని చెప్పారు. అంటే ప్రవేశం ఇవ్వనగానే జవహర్ లాల్ నెహ్రూ తిరిగిపోతుంటే ఆ కార్యకర్తలలో ఎవరో చూసి అదే సార్ మీరు బయటకు వెళ్తున్నారు ఏంటంటే, మరి అతను ప్రవేశం లోపలికి రానివ్వట్లేదంటే, అతను రానివ్వకపోవడం ఏంటి, వాడవాడు అది ఇది అని చెప్పేసి అనుకుని దగ్గరకు తీసుకొచ్చి, అరే సార్ ఎవరు అనుకుంటాం, ఏందనుకుంటాం, అది ఇది క్షేమంలో కాళ్ళు మొక్కు అని చెప్పేసి మొక్కిస్తే, అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ఏమన్నాడంటే, అతనిది తప్పు కాదు, నియమించింది మీరే కదా, మీరు నియమిస్తేనే అతను పని చేస్తున్నాడు కదా, అందుకని అతని పొరపాటు ఉన్నదని చెప్పేసి అనడం సరైనటువంటిది కాదు, మీరు వారిని ఏమి అనకూడదు అని చెప్తున్నాడు అనమాట. ఆ రకంగా దీని అభిప్రాయం ఏంటంటే, ఎవరైనా మన తప్పులను పట్టి చెప్తూ ఉంటే వారిని ఆ తప్పులు చెప్పేటువంటి స్థితి నుంచి తప్పించి వేరే వారికి అప్పగిస్తే మనం తప్పులు చేయకుండా ఉంటామా అంటే, మనం తప్పులు చేస్తూనే ఉండాలి, మనం తప్పులను మానుకోవద్దు అనే సందేశము వస్తుంటది అన్నట్టుగా. మనల్ని ఎవరైతే తప్పుల నుంచి హెచ్చరించే వారు మన ఆత్మ కళ్యాణం చేసిన వారు అవుతుంటారు. వారి నుంచి మనం ఇప్పుడు ఏంటంటే, పావురముకు పిల్లి అంటే భయము, పిల్లికి పావురం అంటే ప్రియము. పావురాన్ని తినడానికి పిల్లి వస్తే, పిల్లి కనబడగానే పావురం కళ్ళు పూసుకుంటే పిల్లి పావురాన్ని వదిలిపెడుతుందా? వదిలిపెట్టదండి. ఈ రహస్యం పట్టుకోవాలి. ఎవరైతే తమ తప్పులను చెప్పే వారిని దోషులుగా చూస్తుంటారో, శత్రువులుగా చూస్తుంటారో, వారు దీనిని గమనించాలి. ఇదే ఇక్కడి సందేశం. మిగతాది బుద్ధిమంతులు లోతుగా ఆలోచిస్తే కనువిప్పు కలుగుతుంది, లేదంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యాయశో బలం. అభివాదనం,
ఎవరైనా కనబడగానే శిరస్సు వంచి చేతులు జోడించి అభివాదనం చేయడం శీలం. శీలం అంటే స్వభావం ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి ఈ యొక్క నిత్యం వృద్ధోపసేవిన పెద్దలకు ఎవరైతే ఈ రకంగా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరించే స్వభావం ఎవరికైతే ఉంటుందో చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యాయ శోబలం, అటువంటి వారికి 4 పెరుగుతూ ఉంటాయి, 4 వృద్ధి చెందుతుంటాయి. ఏమిటి అంటే ఆయు, విద్య, యశస్సు, బలము ఇవి పెరుగుతుంటాయని చెప్పేసి అభిప్రాయం. ఎల్లప్పుడూ నమ్రుడు అంటే శిష్టతగా, సుశీలుడునై. ఇప్పుడు శేఖర్ గారు వచ్చారు, వారు ఒకటే అడుగుతున్నారు ఏంటంటే చాంద్రాయణ వ్రతం. ఈ చాంద్రాయణ వ్రతం అనేటువంటి దానికి వైదిక పునాదులు ఏమీ లేవు. మరి చాంద్రాయణ వ్రతం మరి ఆ ఉపనిషత్తుల్లో వారు చెప్పిన దాని కారణంగా అక్కడ దానిలో చెప్పిన దాని కారణంగా ఏదైతే చాంద్రాయణ వ్రతం అనడం జరుగుతుందో శుక్లపక్షంలో ఒక్కొక్క ముద్ద అన్నం ముద్దను పెంచుకుంటూ పోయి పౌర్ణమాసి వరకు 16 ముద్దలు పొట్ట నిండా బాగా తినడం అనేటువంటిది అభిప్రాయం. కృష్ణపక్షంలో చంద్రుని కళలు తగ్గుతూ ఉంటుంటాయి కాబట్టి ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ అమావాస్య రోజు నిరాహారముగా ఉండడం ఈ యొక్క వ్రతం యొక్క మరి దాని గురించి రహస్యం దానిలో చెప్పడం జరిగింది. అది సరైనటువంటిది కాదు. ఇంకా ఆ చాంద్రాయణ వ్రతం ఎవరు చేయాలి అంటే ఎవరైతే బహిష్టు స్త్రీని చూసినా, ఎంగిలి అన్నం తిన్నా, ఆ తమ్ముని ఎంగిలి తిన్నా, అన్న ఎంగిలి తిన్నా, ఇటువంటి అంతా బుద్ధిహీనతమైనటువంటి వాళ్ళ ప్రసంగం కాబట్టి దాంట్లోకి మనం వెళ్ళకుండడమే మంచిది. శేఖర్ గారు గమనించారు. నమస్తే స్వామి. ఓకే స్వామి. సరే సరే, మంచిది, ధన్యవాదాలు. సుశీలుడునై విద్వాంసులకు వృద్ధులకు సేవ చేయు వానికి ఆయువు, విద్య, కీర్తి, బలము అను 4 ఎల్లప్పుడూ పెరుగును. అట్లు చేయని వాని ఆ 4 వర్ధిల్లవు. అంటే కృతజ్ఞులకు ఉండవు. మంచి శిష్టత, సభ్యత, సంస్కారం కలిగి అభివాదనం చేసేటువంటి వారికి ఇవన్నీ ఉంటాయి. అహింసయైవ భూతానాం కార్యం శ్రేయోనుశాసనం వాక్చైవ మధురాశ శ్లక్నా ప్రయోజ్య ధర్మమిచ్చతాం యస్య వాంగ్మనసి శుద్ధే సమ్యక్ గుప్తే చ సర్వదా సా వై సర్వమాప్నోతి వేదాంతోపగతం ఫలం. మనుస్మృతి 2వ అధ్యాయం 159, 160వ శ్లోకములు. అర్థము: వైరబుద్ధిని విడిచి, వైరబుద్ధి సరైనటువంటిది కాదు, వైరబుద్ధిని, ద్వేషబుద్ధిని వదలాలి. విద్యార్థులు, విద్వాంసులు సర్వ మానవ కళ్యాణ మార్గమును ఉపదేశించుచుండవలెను. ఉపదేశించేటువంటి వారు ఎల్లప్పుడూ మధురమై సుశీలతతో కూడిన వాణిని ప్రయోగింపవలెను. సుశీలత అంటే కలుపుగోలుతనముగా ఉండేటువంటి భావజాలము, వేరుబాటుతనముతో అవకాశవాదముగా అవకాశం దొరికినందని చెప్పేసి తన స్వార్థం గురించి పాటుపడే కంటే అందరితో ప్రేమపూర్వకంగా ప్రేమగా ఉండడానికి వ్యవహరించారు. ధర్మోన్నతిని కోరువారు ఎల్లప్పుడూ సత్యము ఆచరించుచు సత్యమునే ఉపదేశించవలయును. ఇక అధర్మ మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు వారి వివేకం ఎలా ఉంటుందో ఆ రకంగా అవశ్యమేవ భోక్తవ్యం కృతంకరం శుభాశుభం. ఇక ధర్మోన్నతి కోరేవారు మాత్రం సత్యమే ఆచరించాలి, సత్యమునే ఉపదేశించాలి, సత్యమునే చేయాలి. వానిని మనస్సును ఎల్లప్పుడూ శుద్ధముగాను సురక్షితముగాను ఉంచుకొను వ్యక్తియే సమస్త వేదాంత సర్వ వేదముల సిద్ధాంత రూప ఫలములను పొందును. ఈ యొక్క ఏంటంటే
వాణిని మనస్సును ఎల్లప్పుడూ శుద్ధముగాను సురక్షితముగాను ఉంచుకొని వ్యక్తియే. అంటే తప్పు చేయకూడదు. అంటే ఇప్పుడు ఆ గూర్ఖా వాచ్మెన్ కాపలాదారుడు పరాయివాడు. ఇక్కడ శాస్త్రం చెప్తున్నటువంటిది ఏంటంటే, నేను తప్పు చెప్తే దానికి పరిణామం నేను అనుభవించక తప్పదు, దొంగతనం చేసినా లేదంటే అబద్ధం ఆడినా దానికి శిక్ష తప్పదు అనేటువంటి మేల్కొలుపుతో ఉన్నటువంటి వారు ఎప్పటికీ తనకు తాను సావధానంగా ఉండడమే, తనకు తాను సెక్యూరిటీ గార్డుగా ఉండడం. ఇప్పుడు వేరే వాళ్ళకు ఇంటికి కాపలాదారుడు సెక్యూరిటీ గార్డ్ ఏంటంటే పరాయి వ్యక్తి ఉంటాడు. మన జీవితానికి మనమే జాగ్రత్తగా ఉండడం, మనకు మనమే సురక్షితంగా ఉండడం. అలా ఉండేటువంటి వ్యక్తియే సర్వ వేదముల సిద్ధాంత రూప ఫలమును పొందుతాడు. సమ్మానేచ్ఛ త్యాగము. సమ్మానాద్ బ్రాహ్మణో నిత్యం విజేత విషాదివా అమృతస్యేవ చాకాంక్షే ఇదం అవమానస్య సర్వదా. మనుస్మృతి 2వ అధ్యాయము 162వ శ్లోకం. ప్రతిష్టను విషతుల్యంగా, పొగడతలను విషతుల్యంగా ఎంచి దానికెప్పుడు భయపడు వ్యక్తి బ్రాహ్మణుడు. సమగ్ర వేదమును పరమేశ్వరుని ఎరుగును. ప్రతిష్టను కోరుకోకుండా, సన్మానమును గౌరవాన్ని కోరుకోకుండా దానికెప్పుడు భయపడుతూ దూరంగా ఉండేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు. మరియు సమగ్ర వేదమును పరమేశ్వరుని తెలుసుకుంటున్నాడు. అతడే అమృతము వలె సమానముగా కాంక్షించడు. ఇక అమృతమును వలె అంటే ఈ అవమానమునే ఎవరైతే మనల్ని దోషులుగా చూపిస్తుంటారో, మనల్ని తప్పుపడుతుంటారో, ఆ తప్పు పట్టేటువంటి తనముని అమృతంతో సమానంగా స్వీకరిస్తూ ఉంటుంటాడో అతడికి ఎక్కడా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ యొక్క రహస్యం ఏంటంటే, లావోత్సు అనేటువంటి ఒక ధర్మ ప్రవక్త, అతను ఏమంటాడంటే నన్ను ఎవ్వరు ఓడించలేరు ఈ ప్రపంచంలో. అట్లా అంటే భక్తులు ఏమంటారంటే, గురుగారు అట్లా అనద్దు, మనము ఎంత సీమితంగా ఉంటే అంత మంచిది, మన తప్పులు కనబడకుండా మనం జాగ్రత్త పడడం మంచిది. నన్ను ఎవరు ఓడించలేరు అని అంటే, మీ దగ్గరికి ఒక మల్లయోధుడు వచ్చింది అనుకోండి, కుస్తీ పెట్టాడు అనుకోండి, వారితో మీరెక్కడ గెలుస్తారు అని అంటే, అప్పుడు గురువు గారు ఏమంటారంటే, ఒరే నేను పోటీ ఎవరితో పడతాను, నేను ముందే పడిపోయాను, ఓడిపోయిన వారిని ఎవరు ఓడిస్తారు, నేను గెలుస్తాను రాండి నా చూసుకుందామనే వారిని ఓడిస్తారే కానీ నేను ముందే పడిపోయానని చెప్పేసి వెల్లకిలో పడుకున్నప్పుడు నా దగ్గరకు ఎవరు వస్తారు? నాతో ఎవరైనా పోటీ పడతారా? పడతానంటే రా, నువ్వు కూడా వెల్లకిలో పడుకోను అలాగనే. ఆ రకంగా అంటే నేను ముందే పడిపోయాను, నేను దేంట్లో నిలబడను, నేను పోటీ పడను అని అన్నప్పుడు అతన్ని ఎవరు ఓడిస్తారు? అమ్మగారు అట్లా చూస్తారు, మిట్ట చూస్తారు. నిలబడ్డప్పుడే కదా రెండో వాళ్ళు. అది ఎందుకని అనేన క్రమయోగేన సంస్కృతాత్మా ద్విజశనైః గురౌ వసన్ సంశనుయాత్ బ్రహ్మాధిగమకం తపః. మనుస్మృతి 2వ అధ్యాయము 164వ శ్లోకం. ఈ విధంగానే ఉపవీతుడైన ద్విజ బ్రహ్మచారి కుమారుడు, బ్రహ్మచారిని కన్యయు నెమ్మదిగా వేదార్థమునకు సంబంధించిన జ్ఞానము అనేది ఉత్తమ తపస్సును పెంపు చేసుకొని చుండవలయును. ఈ విధంగానే అవిద్యను దూరం చేస్తూ, విద్యను గ్రహిస్తూ, సన్మానమును వదిలేస్తూ, అవమానములో విచలితము కాకుండా స్థిరముగా ఉంటూ విద్యను పెంపొందింపజేసుకోవలేను అనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు ఈ ముని శేఖర్ గారు చాలా సాహసం, ధైర్యం ఉన్నటువంటి అతను.
ఎవరైనా విరుద్ధంగా మాట్లాడితే రమ్మని వారు ఎవరైనా, ఇది ఇప్పుడు రఘుమన్న గారు అంటుంటారు కదా, కాదని వాడెవడైనా కథనానికి రమ్మన్నా అని చెప్పేసి నినాదంతో తొడగొట్టి చూపెట్టేవారు. ఆ రకంగా చేస్తుంటాడు అనమాట. ఇప్పుడు వీరు కూడా ఎవరు నాస్తికుడైనటువంటి సత్యాన్వేషణ, పేరుకే సత్యాన్వేషాన్ని పెట్టుకుంటారు. వాళ్ళదంతా అసత్యం, అవిజ్ఞానం అంతా ఏంటంటే వాళ్ళకి ఒక సిద్ధాంతం లేదు, ఒక పద్ధతి లేదు, ఒక ధర్మ గ్రంథము లేదు. ఎదుటి వారిని వేలెత్తి చూపడం వరకే కానీ వారు ఏదైతే సందేశం ఇస్తున్నారో, వారు దేనినైతే సత్యం అంటున్నారో అది దేని ప్రకారం సత్యము, వాళ్ళు దేని ప్రకారం సత్యముగా గ్రహిస్తున్నారో ఆ సత్యాన్వేషణకు మూలాలు ఏవి లేవు. అటువంటి వాళ్ళను అందరూ నాస్తికులుగా, విఠలరావు గారు, రఘుమన్న గారు, నిర్మల యోగి భారతి గారు, అందరూ నిర్ధారించిన అతడు నాస్తికుడు. అతనికి మునిశేఖర్ గారు శాస్త్రార్థం చేసి సత్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తే అతడు వినడానికి వినదలుచుకోలేదు. ఎందుకు అని అంటే అతను ఏదైతే అంటున్నాడో ఆ సత్యంను చెప్పినా కూడా మేము చెప్తాము రండి, ఈ ఛానళ్ళకు రండి, ఈ యొక్క సత్యాల ప్రకాశం అప్పుడు ఉపనిషత్తులు నడుస్తుంది, ఉపనిషత్తు జ్ఞానంగా దీంట్లోకి రండి చెప్తాము అన్నా కూడా రాడు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు పడుతుంటాడు. కాబట్టి ఆ సత్యం వినదలుచుకోలేదు. అటువంటి వాళ్ళు నాస్తికులు అన్నట్టుగా. వాళ్ళకు ఏంటంటే ఎదుటి వారిని తక్కువ చేసి చూడడం, ఎదుటి తనకంటే గొప్ప ఎవరు పోకుండా ఉండడానికి అవమానం చేయడం, తక్కువ చూపించడం, ఇటువంటిదే వారి ఉద్దేశం. అంతకు మించి ఏం లేదు. అటువంటి వాళ్ళని పట్టించుకోలేదు. దానిలో గేయం లాగుంది ఆచార్యజీ ఒకటి, సాధన బలం ఉన్నప్పుడే సత్యమేదో తెలియరా, కాదని వాడు ఎవడున్నా కథనానికి రండిరా. ఇది రఘుమన్న గారు చెప్తుంటారు. ఈ విధముగా ఉపవీతం అంటే యజ్ఞోపవీతం ధరించినటువంటి ద్విజ బ్రహ్మచారి కుమారుడు, బ్రహ్మచారి కన్య నెమ్మదిగా వేదార్థమునకు సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటి ఉత్తమ తపస్సును పెంపు చేసుకొని ఉండవలేను. జ్ఞానాన్ని పెంచుకోవాలి అనేది అభిప్రాయం. యో అనధీత్య ద్విజో వేదం అన్యత్ర కురుతే శ్రమం సా జీవన్నేవా శూద్రత్వం ఆశు గచ్చతి సాన్వయ. మనుస్మృతి 2వ అధ్యాయము 168వ శ్లోకము. వేదమును చదవకుండా ఇతర విషయముల పట్ల శ్రమించుతూ ద్విజుడు అనిపించుకునేటువంటి వ్యక్తి పుత్ర పౌత్రముల సహితంగా శూద్రత్వమును శీఘ్రముగా పొందును. ఇది అతిశయోక్తి ఒకటి, ఇంకొకటి ఎదుటి వారిని భయభ్రాంతికి గురి చేసేటువంటి విధంగా అనిపిస్తుంది. ఏంటంటే యో అనేది ఏకవచనం. అనధీత్య ఎవరైతే చదవకుండా, వేదములను చదవకుండా ద్విజుడు అనబడేటువంటి వారు, యజ్ఞోపవీతమును తీసుకున్నటువంటి వారు, వేదమును చదవనటువంటి వారు, వేదమును విడిచిపెట్టి అన్యత్ర కురితే శ్రమం, వేరే టీవీ సీరియళ్లలో కానీ, నాటకాలలో కానీ, పేపర్లలో కానీ కాలక్షేపంలో శ్రమనంతా వ్యర్థంగా గడిపి అటువంటి వారు, ఆ రకంగా వేదమును చదవనటువంటి వారు జీవన్ అంటే ఈ జీవితంలో శూద్రత్వం ఆశగచ్చతి, శూద్రత్వాన్ని త్వరగా పొందుతారు. అన్వయ సహితంగా. ఎందుకు అని అంటే తాత నడిచిన బాటలోనే మనవడు నడవడానికి ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి. అందుకే ఓం ప్రకాష్ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు వేదం చదవాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో వేదము ఉండాలి. అంతేగాని వాళ్ళు ఎవరో వేదం చదువుతున్నారంటే జిల్లా మల్లేశం గారు చప్పట్లు కొట్టడం తోటి తృప్తి పడడం కాదు. మల్లేశం గారు ఎందుకు చదవాలి? అందరూ చదవాలి. శ్యామలయ్య గారు ఎందుకు చదవాలి? వేదం అందరూ చదవాలి. మీరు తప్పులు పోతున్నాయని భయపడద్దు, కావాలని తప్పులు చదవద్దు. శుద్ధముగా చదవడానికి, ఉచ్చారణ చేయడానికి గురువు సహకారం తీసుకోండి. మీరు ప్రయత్నం చేస్తూ తప్పులు పోతున్నాయని వదిలేసే కంటే ఆ తప్పుల యొక్క పాపమంతా ఓం ప్రకాష్కు తగలనివ్వండి. మీరు మాత్రం వేదం చదవండి. అర్థమవుతుందా? ఎవ్వరు మాట్లాడారు. అర్థమవుతుంది ఆచార్య.
ఈ ఓం ప్రకాష్ లేనిది ఊల పెడుతున్నాడు కదా, అందుకే ఈ పాపం ఆ తప్పుల పాపం అంతా ఓం ప్రకాష్ తగలనివ్వండి, మీరు మాత్రం పుణ్యాన్ని సమకూర్చుకొని అందుకని వేదం చదవండి. ఇంకేమైనా భయం వేస్తుందా మాట్లాడాలి? వేదాన్ని పుస్తకం ఇంకా ఎవరైనా ఇంకే భగవంతుడు అంటుంటాడు మరి ఈ యొక్క ఓం ప్రకాశం మీద మీకు ఈ అవకాశం ఇస్తున్నాడు, ఇంకా కూడా మీరు వెనకబడితే బిడ్డలారా మీ జీవితం ఎట్లా తరించిపోతుంటారు అనేటువంటి దేవుడు అడిగినప్పుడు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతారు. మరి అది గుర్తుపెట్టి వేదం చదవాలి తప్పనిసరిగా. వర్జయేత్ మధుమాంసం చ గంధం మాల్యం రసాన్ శ్రియః శుక్తాని యాని సర్వాణి ప్రాణినాం చైవ హింసనం అభ్యంగమంజనం చాకర్షో ఉపానహిత్యత్రధారణం కామం క్రోధం చ లోభం చ నర్తనం గీతవాదనం ద్యూతం చ జనవాదం చ పరివాదం చ తథామృతం స్త్రీణాం చ ప్రేక్షణాలంభం ఉపఘాతం పరస్య చ ఏకః శయీత సర్వత్ర నారేతః స్కంధయేత్ క్వచిత్ కామాదిః స్కందయన్ రేతో హినస్తి వ్రతమాత్మనః. మనుస్మృతి 2వ అధ్యాయం 177 నుంచి 180వ శ్లోకంలో ఇక్కడ ఉద్ధరించపరచనైనది వాటి యొక్క అభిప్రాయం. బ్రహ్మచారి బ్రహ్మచారిణి ఇరువురు మద్యమును అంటే కళ్ళు సారాయిని, మాంసమును, గంధమును అంటే ఈ యొక్క చందనము గాని ఇంకా వాసన వచ్చేటువంటి ఏ తత్వము గాని, మాలలను, పూలాహారాలను, రసమును, స్త్రీ అయితే పురుషుల సంపర్కము, పురుషులైతే స్త్రీ సంపర్కము, ఈ సంగమమును, పులుపు వస్తువులను అన్నింటినీ ప్రాణి హింసనను వదిలేయాలి. దేవముని గారు పూలమాలలు వదిలేయాలి. అంగమర్దనము అంటే నూనె పెట్టుకొని అంగమర్దనము చేయడము నిమిత్తము లేకుండా, ఏ కారణము లేకుండా, ఉపస్థేంద్రియ స్పర్శము అంటే ఏ కారణం లేకుండా, ఇప్పుడు చిన్నపిల్లలకు అది ఈ అలవాటు తప్పించడానికే బట్టలు అలవాటు చేయడము జరుగుతుంది. కంటిలో అంజనం, కాటుక, ఉపానత్ అంటే చెప్పులు, మనం ఉత్తర భారతంలో బూట్లు వేసుకుంటారు, జూతా అంటారు, ఇక్కడ మనం చెప్పులు వేసుకుంటాము. ఛత్రం అంటే గొడుగు ధరించుట, కామము, క్రోధము, లోభము, మోహము, భయము, శోకము, ఈర్ష, ద్వేషములు, నృత్యము, గానము, వాద్యవాదనములు వీటికి దూరంగా ఉండాలి. జూదం అంటాం కదా, ఆ జూదమునే ద్యూతము అంటారు. జనవాదము అంటే వాదోపవాదం, గొడవలు పెట్టుకోవడం, అయిన దానికి కాని దానికి కాలు దువ్వడం, కొద్దిగా మరి పేరు తీసుకుంటే బాధపడదు, తగ్గించుకోవాలి ఇటువంటి అలవాటు ఉన్నటువంటి వారు. నింద, మిథ్యా భాషణము, పురుషులైతే స్త్రీ దర్శనము, స్త్రీలైతే పురుష దర్శనము. ఆశ్రయము అంటే స్త్రీలైతే పురుషులను ఆశ్రయించడము, పురుషులైతే స్త్రీలను ఆశ్రయించడము. పరులకు హాని చేయుట, మున్నగు కుకర్మలు, కుకర్మలు అంటే చెడ్డ కర్మలు విడవవలయును. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వారు సాధ్యమైనంత వరకు వదిలేస్తే మంచిది. సాధ్యమైనంత వరకు అని ఎందుకు అంటున్నానంటే ఒకేసారి సాధ్యం కాదు కాబట్టి నెమ్మదిగా మానుకోవాలి. ఎలా మానుకోవాలి అని అంటే తాబేలు ఎవరైనా దాడి చేయడానికి వస్తే ఏం చేస్తుంటది అని అంటే కాళ్ళను, చేతులను, కాళ్ళను, తోకను, మూతిని బొచ్చ లోపలి కనుక్కొని ఆ బొచ్చ ముంగట పెడుతుంటది. ఆ బొచ్చను ఎవరికి నోటికి పట్టుబడదు, ఎవరికి తంగదు. ఆ రకంగా తప్పులు చేయాల్సినటువంటి సందర్భంలో ఆ రకంగా తమను తాము తగ్గించుకోవాలి, తొందరపడకూడదు అనేది అభిప్రాయం. అంతటా ఒంటరిగా పడుకోవలయును. ఇంట్లో అయినా సరే,
బయట చుట్టాలింట్లో అయినా సరే, గురుకులంలో, ఆశ్రమంలో, ఎక్కడైనా సరే ఒంటరిగా పడుకోగలదు. వీర్యమును ఎన్నడును స్ఖలనము చేయరాదు. వీర్యము అనేటువంటిది మన శరీరానికి ఊర్జ, శక్తి. దాని వల్లనే మన జీవితం నిలబడుతుంది. కాబట్టి వీర్యమును ఎన్నడును స్ఖలితము కానివ్వరాదు, శరీరం నుండి బహిర్గతము కానివ్వరాదు. దాని గురించి నియంత్రణలో ఉండాలి. కోరి వీర్యస్ఖలనము చేసుకొనిన అతడు తన బ్రహ్మచర్య వ్రతమును నాశనము చేసుకున్నట్లు ఎంచవలేను. ఇంకా ఎవరైతే హస్తమైతునం చేస్తుంటారో, లేదంటే స్త్రీ పురుషుల కలయికతోటి వీర్యస్ఖలనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు బ్రహ్మచర్య వ్రతమును నాశనం చేసుకున్నట్లు ఉంది. బ్రహ్మచర్య నాశనం చేసుకోవడం వల్ల ఏంటంటే ఆయుష్ తగ్గిపోవును, రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవును, రోగాల బారిన పడతారు. అందు గురించి ఈ యొక్క బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవలేను అనేటువంటిది అభిప్రాయం. శిష్యునకు ఆచార్యుని ఉపదేశం. వేదం అనుచ్యాచార్యో అంతే వాసిన మనుషాస్తి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. ఆచార్యాయ ప్రియం ధనం ఆహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూతేన ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. యాన్యస్మాకం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని. ఏకే చ అస్మత్ శ్రేయాంసు బ్రాహ్మణః తేషాం త్వయో అనేన ప్రశ్వసితవ్యం. శుద్ధయా దేవయ శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం, శ్రియా దేయం, క్రియా దేయం, భియా దేయం, సంవిదా దేయం. అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్. ఏ తత్ర బ్రాహ్మణాః సమదర్శినో యుక్తా అలుక్షా ధర్మకామాః స్యుర్ యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేతాః. ఏషా ఆదేశా, ఏషా ఉపదేశా, ఏషా వేదోపనిషద్. ఏతదనుశాసనం ఏవం ఉపాసితవ్యం, ఏవం ఉచతే ఏతత్ ఉపాస్యం, ఏవం చ ఏతత్ ఉపాస్యం. తైత్తిరీయ ఉపనిషత్తు శిక్షావల్లి 11వ అనువాకం. ఆచార్యులు తమ శిష్యులకు, శిష్యురాణులకు ఈ విధముగా ఉపదేశించవలెను. నీవు ఎప్పుడు సత్యము చెప్పుతూ ధర్మాచరణము ఓనర్పు అంటే చేయాలి, ధర్మాచరణమే చేయాలి, ధర్మాచరణ వ్యవహారమే చేయాలి. ప్రమాదం అంటే బద్ధకం, సోమరితనము, నిర్లక్ష్యము వదిలి చదివింపుము. నువ్వు ఏ విద్యనైతే చదువుతావో ఆ విద్యను ఇతరులకు చదివించాలి. పూర్ణ బ్రహ్మచర్యంతో సమస్త విద్యలను గ్రహింపుము. బ్రహ్మచర్యాన్ని నిష్ఠ వ్రతదీక్ష పూర్వకంగా అన్ని విద్యలను గ్రహించాలి. ఆచార్యునకు ప్రియమైనటువంటి ధనమును అర్పించి వివాహము చేసుకొని సంతానము కనుము. అంటే సమావర్తన సంస్కారములో కృతజ్ఞత భావంగా ఆచార్యునకు పోషణకు కావలసినటువంటి ధనమును వారికి గురుదక్షిణగా అర్పించి వివాహం చేసుకొని సంతానం కనమని చెప్పేసి చెప్తున్నారు. ప్రమాదము అంటే బద్ధకత, సోమరితనము, నిర్లక్ష్యము వలన సత్యము ఎన్నడూ విడువపు. అవుతుంది ఇప్పుడు నేర్పిస్తుంటారు. చదివిన కడ్డాలి, బాగున్నది, ఇక ఉద్ధరిస్తావులే, ఇక బాగుపడతాం, ఇక నీతోటి అయిపోతుంది. ఇటువంటి మాటలతోటి వ్యక్తిని హింస చేయకూడదు అన్నట్టుగా, బాధ పెట్టకూడదు.
సత్యము వలన సత్యము వలన ప్రమాదము వలన అంటే బద్ధకత, సోమరితనం, నిర్లక్ష్యము వలన సత్యమును ఎన్నడు విడువకు. సత్యమును ఎప్పుడు కాపాడాలి. సత్యం మాట మీద నిలబడాలి. చెప్పుడు మాటలకు విలువివ్వకూడదు. ఎవరైతే చెప్పుడు మాటలకు విలువిస్తుంటారో వారు కుప్పకూలడం తప్పనిసరి, వారు ఎంతటి వారైనను సరే. అందుకని సత్యము మన ముందుకు వచ్చే వరకు ఓపిక పట్టడము, సహనముతో ఉండడము, ఇదే నిజమైన తపస్సు. ప్రమాదము వల్ల అంటే బద్ధకత, సోమరితనము వలన ధర్మమును త్యజింపకు. చేద్దాంలే ఇక అన్ని మనం అనుకున్నవి అయితే. ఈ ఆచార్య నియమాలన్నీ చాలా కఠినంగా ఉంటుంటాయి అంటుంటారు శ్యామలయ్య గారు. ఆచార్య నియమాలు కాదు స్వామి, ఈ ధర్మ నియమాలు మనుష్యుల్ని నిలబెట్టేటువంటివి. అది అట్లే ఆరోగ్యమును, చతురతను, ఆరోగ్యమును మరియు చతురత అంటే ఏమంటే స్ఫూర్తిదాయకం, ఉత్సాహవర్ధకంగా. చతురతను విడవకు అంటే స్ఫూర్తిని విడవద్దు, ఉత్సాహవర్ధకంగా ఉండాలి ఎప్పుడు. ప్రమాదముతో ఉత్తమ ఐశ్వర్యమును వృద్ధి చేయుట. ప్రమాదం అంటే తప్పు చేసి అనే కదా ఇక్కడ. ప్రమాదం అంటే ప్రమాదముతో ఉత్తమ ఐశ్వర్యమును వృద్ధి చేయుట మానకు. మానకు అంటున్నాడు ఏంటంటే ప్రమాదం, బద్ధకత, సోమరితనం చేసి పురుషార్థం చేయడం, ఉద్యోగము, వ్యాపారము చేసి నిర్లక్ష్యం ఇక అదే నిర్లక్ష్యం కూడా వస్తుంటది. ఇక ఈ నిర్లక్ష్యం తోటి ఇక చేద్దాంలే అవుతుందిలే, మన దగ్గర మనకు అందుబాటులో ఉన్నది కదా అనేటువంటి నిర్లక్ష్యం తోటి ధనమును వృద్ధి చేసుకోవడం మానుకోవద్దు అనేది అభిప్రాయం. ప్రమాదము వలన చదివించుట మానవలదు. ఇక నిర్లక్ష్యంతోటి చదువుదాంలే, ఇక చదివితే ఈ వయసులో చదువుకోనేసారు, చదువుకొని ఉద్ధరించిన ఇటువంటి మూర్ఖత్వపు వ్యవహారంతో చదివించుట మానుకోకూడదు. ఎప్పుడు అవకాశం దొరికినా మనం చదువుకోవాలి, ఇతరులను చదివించాలి. ఈ సందర్భంలో హర్యానాలో గురుకులంలో ఉన్నప్పుడు, ఓంప్రకాష్ గురుకులంలో ఉన్నప్పుడు, ఊళ్ళో పోయినప్పుడు ప్రత్యక్షంగా చూడడం మరియు కార్యక్రమాలకు వాళ్ళు వచ్చి స్వయంగా వినిపించడం ఏం చేస్తున్నారు అంటే, ఎవరైతే ఈ ముసలి వాళ్ళయి డబ్బు సంపాదిస్తున్నారో వాళ్లకు చదువు లేకపోతే వాళ్ళు ఏం చేసేవారు అంటే, ఈ ముసలి వాళ్ళంతా చౌరస్తా దగ్గర, పంచాయతీ భవనంలో, కచేరీ దగ్గర, ఇంకా ఈ యొక్క అరుగుల మీద కూర్చుని చర్చ చేసుకుంటారు కదా. అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ఒక మంచిగా చదువుకున్న పిల్లవాడిని డబ్బులు ఇస్తాము, నాకు ఇది చదివి వినిపించు అని అంటుంటారు. అది ఎక్కడ? వాళ్ళ పిల్లవాడిని ఇంటికి పోయి చదివించమని అనరు, తన ఇంటికి పిలిపించుకొని చదివి చెప్పమని అనరు. ఎక్కడైతే పంచాయతీ కచేరీ అక్కడ 9-10 మంది ఇట్లా కూర్చుండి ఆ సుట్ట తాగుకుంటూ ముచ్చట్లు పెడుతుంటారు కదా, ఆ ముచ్చట్లను ఆపేసి సత్యారి ప్రకాశం చదివి వినిపించి నీకు ఎంత పైసలు ఇస్తాను. చదువురాని వాళ్ళు ఈ రకంగా చేస్తారు. దానివల్ల ఉపయోగం ఎవరికి ఉపయోగం? వట్టి మాటలతోటి వీరి మీద వారి మీద చాడీలు చెప్పి గొడవలు పెట్టుకొని ఈ అందరి చేత నిందింపబడేటువంటి వ్యవహారాన్ని పక్కకు పెట్టి, ఇగో ఇక్కడ బిడ్డ నువ్వు ఇది వచ్చి చదివి చెప్పు, నాకు వినిపించు అంటే ఇక అందరికి వినిపించండి, మాకెందుకు దద్దులే అని అంటారు. కాబట్టి మరి నేను మీ దగ్గరికి రావాలి అంటే, మీ గుంపులో నేను ఉండాలి అని అంటే, మరి నేను ఇది వింటాను, మీరు వినండి, ఇది విన్న తర్వాత ఇక మనది మాట్లాడుకుందాం. ఏమో అట్లా చూస్తారు మిట్ట. ఇతను పిల్లవాడిని చేత చదివించుకుంటూ వింటూ ఉంటే మిగతా వాళ్ళంతా వింటుంటారు కదా, అందరిలో మార్పు వస్తుంది అన్నట్టు కాదు. ఆ రకంగా ఆర్య సమాజం బలపడుతుంది. సత్యార్థ ప్రకాశం చదవాలి, చదివించాలి, ఆ రకంగా అభిప్రాయం. మాకు చదువు రాదు కదా, మాకు వయసు అయిపోయింది కదా, ఇక మేము ఏం చేస్తాం, ఈ విషయాలు మాట్లాడొద్దు. ఎంత అవుతుందో అంత. ఎవరైతే పేదవాళ్ళు పిల్లలు మంచిగా చదువుకునే వాళ్ళకు చదువుకోవడానికి డబ్బులు లేక, మంచి బట్టలు లేక, మంచి చదువులు చదవలేక ఆగిపోతున్నారు. మీ వల్ల మీరు డబ్బులు ఇస్తే మీకు సత్యార్థ చదివి వినిపించడం వల్ల మీకు, మీతో పాటు వాళ్లకు
ఉపయోగకరంగా ఉంటుంటది. ఆ డబ్బులతోటి ఆ పిల్లలు మంచి చదువులు చదువుకొని వాళ్ళు బాగుపడతారు. అన్ని రకాలుగా ప్రయోజనమే ఉంది. ఆ రకంగా చేయొచ్చు అని అభిప్రాయం. ఇరువురు ఉపయోగపడేది, ఇరువురికి యోగ్యమైన మార్గం ఆచార్య. దేవ విద్వాంసులకు తల్లిదండ్రులు మున్నగు వారికి సేవ చేయుటలో ప్రమాదం అనర్పపు అంటే నిర్లక్ష్యం, బద్ధకం, సోమర్తనం. అసలు నీళ్ళేమంటే తెచ్చుకో. నాకు ఒకరి ఇంటికి పోతే అక్కడ నా సికింద్రాబాద్ సీతావల్లమండి నామాలగుండు ప్రాంగణంలో ఆర్య సమాజ కుటుంబంలోనే యజ్ఞం చేయడానికి పోతే వాళ్ళమ్మ వంటింట్లో వంట చేసుకుంటూ కూర్చున్నది. మేము యజ్ఞం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళ పిల్లగారిని పిలిచి 5 సంవత్సరాలు ఉంటాయి, బాబు నీ దాహం వేస్తుంది, నీళ్ళు తీసుకురారా అంటే, ఏమనుకుంటున్నావే నన్ను, నేను మగాన్ని వీరికి చెప్పే పని చెప్పేవి, ఆడవాళ్ళకి చెప్పే పనులు చెప్తున్నా, నీళ్ళు తీసుకురమ్మని ఈ పని నాకు చెప్పడం ఏంటి అంట. అర్థమవుతుందా? పిల్లలకు ఎటువంటి సంస్కారాలు నేర్పిస్తే ఆ రకంగా తయారవుతారు. అది మంచి విషయాలు చెప్తే మంచి విషయాలు నేర్చుకుంటారు. అంటే ఆ పిల్లవాడు పుట్టే కంటే ముందు, పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు నేను నా స్వాభిమానం, నేను నా ఇటువంటి భక్తి భావంతో తల్లి ఉన్నది కాబట్టి పిల్లలు అటువంటి స్వభావంతో పుట్టారు అనేటువంటిది అభిప్రాయం. సమయం అయిపోయింది, ఈ విషయాన్ని ఇక్కడనే ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, కామెంట్ పెట్టండి. మునిగారు ముందుకు తీసుకెళ్ళండి. నమస్తే. ఏమైనా అర్థమైన విషయం ఉంటే అడగండి ఇప్పుడే. ఆచార్య ఓంప్రకాష్ గారి ధన్యవాదములు. సత్యార్థ ప్రకాశము ఋషి దయానందుని ప్రణీతము మనము చాలా లోతుగా ప్రవచనం వింటున్నాము. విశేషంగా ఈరోజు అభివాదన చేసే వారికి ఎన్ని రకాల లాభం కలుగుతుంది, తర్వాత అబద్ధం ఆడితే నష్టం ఏంటిది, సోమత్రం ఎలా దూరం చేసుకోవాలి, మైథునాలు అంటే ఏంటి, ఈ విధంగా చాలా విషయాలు ఈరోజు వచ్చాయి మనకు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1-2 సార్లు వినాలని ప్రార్థన. మునిగారు, ఆచార్య మీరు కూడా మీ స్వార్థాన్ని మీరు చూసుకుంటున్నారు కానీ వాళ్లకు మేలు కలుపుతారు. వేదం చదువుమని చెప్తలేరు. పొరపాటున వేదం చదవాలా, చదివించాలి. ఆచార్య ఓంప్రకాష్ గారు 3 సంవత్సరాల క్రితం నేను వారితో కలిసినప్పుడు మీరు రోజు వేదం చదవండి అని చెప్పాడు. నాకు భాష రాదు కదా ఆచార్య, సంస్కృతం రాదు కదా, ఎట్లా వస్తే గట్లే చదువు, మెల్లె చదువు, రోజు ఒక మంత్రం చదువు అని వారు ధైర్యం చేసి నాకు ప్రేరణ చేశారు. వారి ప్రేరణ ద్వారా 20,389 మంత్రాలు 4 వేదాల లోపల 3.5 సంవత్సరాల్లో ఒక పర్యాయం పూర్తి చదివాను. తప్పులు ఎన్నివైనా ఒప్పులు ఎన్నివైనా దేవునికి తెలవాల. కానీ ఇప్పుడు మాత్రం 2వ పర్యాయం మళ్ళీ ప్రారంభించాను. చక్కగా ఋగ్వేదం లోపల 5వ దాంట్లో ఉన్నాము. దాదాపు 100 పైన మంత్రోచ్చారణ చదవడం జరిగింది. 10 మంత్రాలు చదవడం, ఒక మంత్రానికి అర్ధసహితంగా చదువుకోవడం. ఆ విధంగా నాకు చాలా ఆనందంగా ఉన్నది. అదే ప్రేరణ మీ అందరూ కూడా తీసుకొని డైరెక్ట్ గా పరమాత్మతో సంబంధం అన్నమాట. ఎవరి అభిప్రాయం లేకుండా ఈశ్వరునితోటి సంబంధము. మనకు వచ్చిన రాకుండా ఈశ్వరుని యొక్క జ్ఞానం వస్తుంది, ఈశ్వరుని కృప మనకు కలుగుతుంది. మీరందరూ ఆ విధంగా చేయాలని నా యొక్క ప్రార్థన. ఈ ప్రసంగంలో ధన్యవాదములు. మునిగారు, ఈ ప్రసంగంలో ఒక విషయం ఏంటంటే, ఇంకొక స్వార్థపరురాలు ఉన్నారు, వారి గురించి చెప్పాలి. సువర్చలమ్మ గారు ఏంటంటే, మురళి గారికి ఆర్థికంగా నిలబడడానికి, ఆర్థిక వనరులు సమకూర్చడానికి ఎవరో చెప్తే అథర్వవేదం గురించి తెలియగానే వెంటనే అథర్వవేదం తెప్పించారు. వారు స్వాధ్యాయం చేస్తున్నారు. కానీ సువర్చలమ్మ గారు ఇప్పటి వరకు ఒక్క వేదం తెప్పియలేదు, వేదం చదవలేదు. మరి ఏంటి? ఆచార్య గారి ప్రోద్బలం తోటి ఇప్పుడు బిగిన్ చేశారు ఆచార్యది. మళ్ళా బిగిన్ దగ్గరికి పోయారు అమ్మగారు.
మీరు చెప్పింది మరొకసారి అది వినటానికి టైం సరిపోతుంది ఇంట్లో పనులకి దానికి. అందుకని ఇప్పుడు స్వాధ్యాయం బిగించేశారు. రోజు ఇద్దరం కలిసి 5 మంత్రాలు చదువుతున్నాం సాయంత్రం. అందరూ చదవాలి, అందరూ వేదం చదవాలి. ఆచార్య గారి ప్రేరణతోటి నేను 4 వేదాలు తెప్పించాను ఉత్తరప్రదేశ్ నుండి, పరోపకారిణి సభ నుంచి, దాదాపు 5,000 నుంచి. నేను కూడా అప్పుడప్పుడు ఆచార్య గారు చెప్తే ఏదైనా వెతికి చూడడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఆ విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని ఆచార్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మిగతా వారు ప్రయత్నం చేస్తాం ఆశిస్తున్నాం. ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు, మనమే గమనించలేకపోతున్నామండి దాన్ని. ఇప్పుడిప్పుడే కొంచెం కళ్ళు తెరవడానికి ప్రయత్నాలు. ఈరోజు వైదిక సంధ్యోపాసన విజయదుర్గమ్మ గారా, భాగ్యలక్ష్మి గారండి. శుక్రవారం కదా భాగ్యలక్ష్మి వారు. భాగ్యలక్ష్మి ప్రార్థన ఇవాళ నేను చేపించనండి. ఒక్క నిమిషం, భాగ్యలక్ష్మి గారు ఆల్రెడీ లైన్ లో ఉన్నారు. వారు భాగ్యలక్ష్మి గారు వైదిక సంధ్యోపాసన చేయించాలని ప్రార్థన. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. చేపిస్తున్నా, రేపు చేయించండి విజయదుర్గం. రేపు నాదేనండి. అథ వైదిక బ్రహ్మ సంధ్యాక్షము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహ. ఓం షణ్ణో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणाः प्राणाः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्यजायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी, ॐ सूर्यचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्ठय आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः, ॐ प्राची दिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशभ्यो नम एभ्यो अस्तु, योऽस्मान्द्वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः, दक्षिणा दिगेन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षित पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशभ्यो नम एभ्यो अस्तु, योऽस्मान्द्वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः, प्रतीचि दिगवर्णाधिपतिः मृदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशभ्यो नम एभ्यो अस्तु, योऽस्मान्द्वेष्टियं वयं दिश्मस्तं भोजं वेदद्मः, उदीचि दिक्सोमोऽधिपतिः स्वजो रक्षित शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशभ्यो नम एभ्यो अस्तु,
योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षित वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षित वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः ईशभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममराति यतो निदहाति वेदः सरः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं धृतात्यग्निः चित्रं देवानामुद्गादनेकं चक्ष्मर्मित्रस्य वर्णास्याग्नेः आप्राध्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यं बुद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्र सूर्यमगन्म ज्योतिरोत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं तृणयाम शरदशतं प्रब्रवाम शरदशतं अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపం మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మలు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మలను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రార్థించుకుందాము గాక ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संदेश नमस्ते ओम नमस्ते आचार्य ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः నమస్తే. శాంతి పాఠం చెప్పండి. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. చిన్న విషయం చెప్దాం. అందరికీ నమస్కారం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. మీరు మ్యూట్ లో ఉన్నారు ఆచార్యజీ, మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి అమ్మగారు. అదే చెప్పండి. మేము ఇద్దరము కలిసి కొన్ని అడుగులు ముందుకు వేద్దాం అనుకుంటున్నాము. అందుకని మీకు ఏదైనా అవసరం అయితే మా ఇద్దరిని ఉపయోగించుకోండి ఆచార్యజీ. సరే సరే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. అనసూయమ్మ గారు అందుబాటులో లేనట్టున్నారు. ఉన్నారు. నమస్తే గురుజీ. నమస్తే. వేదం గురించి చర్చ జరుగుతున్నది. ఇది వైదికము, అది చైనలు వైదికంగా స్వాధ్యాయం జరుగుతుంది కాబట్టి వేదం చదవాలని చెప్పేసి. మరి అనసూయమ్మ గారి దగ్గర సమయం ఉందా వేదం చదవడానికి? చూద్దాం గురుగారు. ఏ సమయం ఆచార్యజీ? ఎప్పుడు సమయం దొరికినా 1-2 మంత్రాలతో మొదలు పెట్టండి. ఒక పేజీ మొత్తం చదవండి. ఒక్కటే పేజీ. మొదటనైతే 1-2 మంత్రాలతోటే మొదలు పెట్టండి. తప్పనిసరిగా ఏ పుస్తకం తెప్పించుకోమంటారు ఆచార్జీ? ఇక ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ వీళ్ళు ఇది పాతది ముద్రణ అయింది.
700కే 4 వేదాలు వస్తున్నాయి. ఉమ్. అది ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి, మరి నేను ప్రయత్నం చెప్తాను. అట్లాగే మరి అది కుదురుతున్నది చెప్తాను. అట్లాగే ఓం ఆచార్యజీ, అమ్మా మాకు కూడా ఒకటి తీసుకోండి ఆచార్యజీ. అదే నేను కనుక్కుంటాను, ఇవాళ మాట్లాడతాను. ఒకవేళ ఉన్నాయి అని అంటే తెప్పిస్తాను. అది అందరి ఇళ్లలో వేదాలు ఉండాలి. నాకు కూడా ఆచార్యజీ. సరే మేము కూడా వేదాలు తీసుకుంటాం గురు. సరే సరే మంచిది. సరే ఆచార్యజీ. నమస్తే. నమస్తే. ఇంతకు విషయం ఎంతవరకు వచ్చింది ఆచార్య పౌర్ణిమ షష్ఠి? శరత్ పూర్ణిమ విషయము మరి శ్యామలయ్య గారు, భాగ్యలక్ష్మి గారు